అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురు. అఖండ లక్ష్మీ ప్రాప్తిస్తూ కళ్యాణమస్తమ. గురుగారు, ఈ ఏప్రిల్ 17న శుక్రవారం అమావాస్య ఉంది, రేవతి నక్షత్రంతో కూడి. సో ముఖ్యంగా మరి అమావాస్య తిథి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 16క 17క సమయాలు ఏంటంటారు? ఒక రోజు అమావాస్య రోజు చాలా మంది కీడు దినంగా భావిస్తుంటారు. విశేషంగా మనం కొన్ని పర్వదినాలు చూసుకుంటే అమావాస్య రోజు జరుపుకుంటాం, ఈ దీపావళి అయినా సరే అలాంటివి. మరి ఆ రోజు ఎలాంటి పూజ చేసుకుంటే మనకు కలిసి వస్తుంది అంటారు ఈ అమావాస్య రోజు? మనకి 16వ తేదీ రాత్రి 8:11 మనకి అమావాస్య స్టార్ట్ అవుతుంది. 16th థర్స్డే అంటే రేపు 16వ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ అయ్యి 17వ తేదీ సాయంకాలం 5:11 వరకు కూడా మనకి అమావాస్య తిథి ఉందని చెప్పవచ్చు. అయితే రాత్రి అమావాస్య మొత్తం 16 తారీఖే ఉంది. అంటే అమావాస్య రాత్రి కూడా చూసుకోవాలనుకుంటే అమావాస్య మనకి 16వ తేదీ రాత్రే ఉంది, 17వ తేదీ రాత్రి అమావాస్య లేదు. కానీ శుభమైనటువంటి సంకల్పాలకి, మీరు అన్నటువంటి సంకల్పాలకి, పితృతిథి కార్యక్రమాలకి ఎక్కువగా పనికొచ్చేది 17వ తేదీ శుక్రవారం నాడు పనికొస్తుంది. 16వ తేదీ కొంతమంది లక్ష్మీ పూజ చేసుకున్నట్టు. ఇందాక మధ్యలో తెలిసి అడిగా తెలియక అడిగా తెలియదు, కానీ మనం అమావాస్య దీపావళి జరుపుకోలేదు. అమావాస్యలో దీపావళి జరుపుకో, మనం అమావాస్య మర్నాడు జరుపుకుంటాం దీపావళి. సో అమావాస్యలో దీపావళి ఏముంటుంది మనకి. అలాగే చాలా మందికి డౌట్ ఏంటంటే అమ్మవారు అమావాస్య రోజు పుట్టిందంటారు. లేదా అమ్మవారు జ్యేష్ఠ నక్షత్రంలో జ్యేష్ఠ మాసంలో పుట్టింది. సో కాబట్టి పాడ్యమి రోజు అమ్మవారు పుట్టింది కనుక ఆ రోజు బాగా తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా మాట్లాడుతుంటారు అందరూ కూడా. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అంశలో వారి యొక్క ఉద్భవం జరిగింది. వారు పుట్టడం ఏంటి, వాళ్ళకి పుట్టుక చావులు లేవు, వాళ్ళ యొక్క మనకి ఉన్నటువంటి ఒక ఉద్భవం జరిగిందని చెప్పవచ్చు అంతే తప్ప. కాబట్టి కొన్ని నక్షత్రాల్లో, ఇప్పుడు మూలా నక్షత్రంలో సరస్వతిని, జ్యేష్ఠ నక్షత్రంలో అమ్మవారని, అలాగే మనకి స్వాతి నక్షత్రంలో ఒక అమ్మవారని, స్వాతి నక్షత్రం స్వామివారు పుట్టారని, తర్వాత శ్రవణ నక్షత్రంలో ఇంకొక స్వామి పుట్టాడని, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టాడని, ఇలా అనేక ఆర్ద్ర నక్షత్రంలో శివుడు ఆవిర్భవించాడని, ఇలా అనేక రకాలుగా చెప్పుకుంటారు. అంటే ఆ నక్షత్రాల యొక్క బలం బాగా ఉంటుంది. కొన్నిసార్లు మనకి అమావాస్య రోజున కనుక కొన్ని నక్షత్రాల బలం ఉంటే మాత్రం తప్పకుండా అది విపరీతమైనటువంటి మహాయోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. 16వ తేదీ మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, అంటే దేవగణం అని అంటారు దాన్ని. ఆ రోజున మనం తప్పకుండా ఎవరైతే ప్రదోష కాలంలో కనుక మీరు అంటే సాయంకాల సమయంలో రుద్రహోమం చేసుకుంటే, ఇది 16వ తేదీ కనుక సాయంకాల సమయంలో రుద్రహోమం కనుక చేసుకుంటే విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా లక్ష్మీప్రదం కోసం చాలా మంది అమావాస్య రోజున రాత్రిపూట లక్ష్మీదేవి పూజిస్తుంటారు. ప్రతి అమావాస్యకి కొంతమంది మార్వాడీలు, రాజస్థానీలు ఇటువంటి వాళ్ళు కొంతమంది ప్రతి అమావాస్య కూడా రాత్రిపూట తప్పకుండా వాళ్ళు లక్ష్మీదేవి పూజిస్తారు. మీరు కనుక 16వ తేదీ మధ్యరాత్రి మంచి హాయి ఇంట్లో ఒక మంచి పద్మము ముగ్గు వేసి, ఆ పద్మ ముగ్గులో కనుక కలశ స్థాపన చేసి, కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసి సువర్ణమైనటువంటి లక్ష్మీ రూపాన్ని, సువర్ణ లక్ష్మీ రూపం అంటే మనం ఎప్పుడు కొనిపెట్టుకున్నాం కదా, ఇప్పుడంటే కొనలేం కానీ ఒకప్పుడు కొన్నాం కదా, అటువంటి లక్ష్మీ రూపమైనటువంటి దానికి పంచామృతంతో అభిషేకం చేసి, లక్ష్మీ మళ్ళీ నీళ్లతో అభిషేకం చేసి, కొబ్బరికి నీళ్ళతో అభిషేకం చేసి, శుభ్రంగా తుడిచి గంధ పుష్ప అక్షతలు వేసి అమ్మవారిని పూజ చేసుకొని, ఆ తర్వాత ప్రకృతి నమః, వికృతి నమః, శ్రద్ధాయ నమః అని అష్టోత్తర నామం అని చెప్పేసి అమ్మవారికి కనుక గులాబీ పూలతో, ఎర్రని గులాబీ పూలతో కనుక పూజ చేసినట్టయితే కొంత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోవచ్చని చెప్పబడుతోంది. ఇది ప్రతి అమావాస్య కూడా చేసుకోవచ్చు, నిజంగా చేసుకోవచ్చు మనం. ఈ చాలా మంది వచ్చేసి ఎందుకు అమావాస్య నెగిటివ్గా చూస్తారు అన్నటువంటి విషయంకి వస్తే, ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ అమావాస్య అనేది మనకి చంద్రుడి యొక్క క్షీణతిథి, అంటే చంద్రుడి యొక్క గ్రహణానికి ఏర్పడుతుంది. అంటే చంద్ర రవిలిద్దరు కలిస్తే ఒక రకమైన గ్రహణమే అది. కాబట్టి చంద్రుడి కాంతి విహీనం అయిపోతుంది. కాబట్టి దానివల్ల మానసికటువంటి పరిపక్వత ఉండదు, మానసికమైన వికలత్వాన్ని పొందుకుంటాం. మనసులో ఒక రకమైనటువంటి అలజడి, పీడ, టెన్షను, కంగారన్నీ ఏర్పడతాయి. దాన్ని మనం ఆ మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటాయి. కాబట్టి అమావాస్యలో రాత్రిపూట బయటికి వెళ్ళకూడదు, రిజిస్టర్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, ఆడపిల్లలు బయటికి వెళ్ళదు, గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళకూడదు. అంటే ఒక రకమైనటువంటి మానసిక ఉద్వేగం అవుతుంది. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే సైంటిఫిక్గా అమావాస్య రోజున, పౌర్ణమి రోజున ఈ సముద్రం యొక్క అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే, రెండు విభిన్నమైనటువంటి గ్రహాల యొక్క ఒక గ్రహం అంటే గ్రహించేది, వాటిని నీళ్ళని తన వైపు లాక్కుంటూ ఉంటుంది. దానివల్ల అలల ఎత్తు ఎక్కువగా ఉంటుంది. పౌర్ణమి రోజు ఏమో అలలు అటు ఇటు తిరుగుతుంటాయి, అంటే ఇలా తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఇలా వచ్చేస్తాయి అలలు. మీరు బాగా ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే డేట్ ఉంటే మీరు మెరీనా బీచ్లో కానీ, గోవా దగ్గరికి వెళ్ళి కానీ, పంజన్ బీచ్ కానీ ఇంకెక్కడ వెళ్ళి మీరు తప్పకుండా చూసుకోవచ్చు. విశాఖపట్నంలో భీమిలి బీచ్లో కనబడుతుంది మీకు. పౌర్ణమి రోజు 2 వరుసలు అలలు వస్తాయి, అమావాస్య రోజున ఒకవైపు మాత్రమే అలలు వస్తాయి, అంటే ఒకవైపే లాగేస్తుంది మీకు, అది దక్షిణం వైపే లాగుతుంటుంది. కాబట్టి అలలు కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పౌర్ణమి రోజు అలల ఎత్తు ఎక్కువగా ఉంటుంది, అంటే హైట్ ఎక్కువ ఉంటుంది, దాదాపు 10 మీటర్స్కి ఉంటుంది. అదే అమావాస్య రోజున 7 మీటర్ల వరకు హైట్ ఉంటుంది అలలు అవుతాయి. ఒక్కోసారి మధ్యరాత్రి వెళ్తే మీకు అలల హైట్ అంత ఉంటుంది, రాకాసి అలలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది అమావాస్య రోజు. కాబట్టి సముద్ర స్నానం చేసేవాళ్ళు అక్కడ వెళ్ళి ఆ రోజు తప్పకుండా స్నానం చేయాలి మనం.
పగటిపూట వెళ్ళి గబక్కన మునిగి వచ్చేసి ఆ నది ఒడ్డున కూర్చొని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసి మన ఆయనకి ఒక అష్టోత్తరం నామం చదువుకొని విష్ణు ప్రీతి కొరకు ఏదైనా ఉప్పు కానీ నల్ల నువ్వులు కానీ బెల్లము కానీ అక్కడ దానం ఇస్తే విశేషం. అది ఈ రోజున మీరు చేస్తే ఇంకా విశేషం. ఎందుకు ఆ విశేషం అవుతోంది? చైత్రమాసంలో వచ్చేటువంటి అమావాస్య కానీ మనకి ఈ కొత్త సంవత్సరం ఒక ఉత్తేజమైనటువంటి తత్వం, అంటే ఉత్తరాయణంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు కొంత మనకి ఉష్ణతాపాన్ని వెలుగును ఎక్కువ ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రకమైనటువంటి భావనతో ఈ అమావాస్య రోజున మీరు అభిషేకం చేసినా, అలాగే మీకు దానం చేసినా, సముద్ర స్నానం చేసినా, నదీ స్నానం చేసినా తప్పకుండా ప్రయోజనవంతమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. కాబట్టి 16వ తేదీ రాత్రి ఉంది కాబట్టి ప్రదోషకాల రుద్రహోమం రాత్రి, మీరు 16వ తేదీ రాత్రి లక్ష్మీదేవి కలశంలో పూజ చేయడం. ఒకవేళ 17వ తారీఖు నిజంగా ఇప్పుడు ఏమిటి లెక్క ప్రకారంగా సూర్యోదయంతో అమావాస్య ఉంది కాబట్టి 17వ తేదీన మీరు అమావాస్య తేదీ ప్రయాణించుకోవచ్చు. మీరు పితృదేవతలకి, ఎవరైనా సరే పితృదేవతలకు కనుక మీరు దోషాన్ని పొందుకుంటే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తప్పకుండా మీరు ఆ రోజు తిలతర్పణం, అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకి తిలతర్పణము, పిండ ప్రదానము, దానము ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఈ రోజు విశేషంగా మీరు నమ్ముతారు నమ్మరో 17వ తేదీ మనం సువర్ణ దానం చేయాలి. బీదవారికి కానీ బ్రాహ్మడికి కానీ, యాక్చువల్గా బ్రాహ్మడికి ఇవ్వాలి, ఎవరికైనా సరే బ్రాహ్మడికి బీదవారికి దానం చేయాలి. సరే బంగారం ఇవ్వలేకపోతే కనీసం వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి స్వయం పాకాలు, అంటే బియ్యము, పప్పు, ఉప్పులన్నీ కూడా దానం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి పితృదేవతల అనుగ్రహం బాగా ఉంటుంది. అటువంటి పితృదేవత అనుగ్రహంతో మీరు ఏ చేసినా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానివల్ల మంచి ప్రయోజనాలు కూడా పొందుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, ముఖ్యంగా చాలా మంది చాలా రోజులలో నాన్ వెజ్ తింటూ ఉంటారు. కొంతమంది అమావాస్య అప్పుడు కూడా తింటూ ఉంటారు, కొంతమంది తినరు. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు తినొచ్చు అంటారు? అసలు శాస్త్ర ప్రకారంగా ఆదివారము, అమావాస్య, మంగళవారము, తర్వాత శుక్రవారము చాలా రోజులు మీకు మద్యము, మాంసము, మధుపానం నిషేధించబడింది. ఆదివారమే తింటుంటాం. అంటే అసలు ఆదివారం నాడు చేయకూడని పని అదే. మధుమాంస మధ్యము ఆడవాళ్ళతో అసలు వాళ్ళ వైపు చూడకూడదు. అసలు మనం సూర్యనారాయణమూర్తిని మాత్రం చేయాలి. గోధుమ అన్నం తినాలి, రోజు గోధుమ రవ్వనే తినాలి, ఇంకా వేరేవి తినడానికి ఉండదు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. ఎవరెవరు గమనించుకోరు. ఆదివారం జుట్టు కత్తిరించుకోవచ్చు, ఆదివారం గోళ్ళు తీయొద్దు, ఆదివారం బయట ఇంటికి వెళ్ళకూడదు, ఆదివారం ఎవరి చావుకు వెళ్తున్నప్పుడు కూడా వెంటకు వచ్చి స్నానం చేయాలి, పోతున్నప్పుడు చావు వారు తెలవగానే స్నానం చేయాలి, వెళ్ళి మన వాళ్ళైతే చూసి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి లోపలికి రావాలి. సో ఇవన్నీ కూడా పద్ధతులు ఉంటాయి. కాబట్టి అమావాస్య అనేది మీకు అంతగా తినాల్సినటువంటి అవకాశం ఏది. పితృదేవతల కోసం, మోక్షాని కోసం వాళ్ళు తర్పణము, జపము, తపము, లక్ష్మీ ప్రాప్తి కొరకు అభిషేకము, అర్చనలు చేసుకోవాలి తప్ప ఇంకోటి చేయడానికి లేదు. విశేషంగా దానాలు చెప్పబడింది. ఈరోజు గోదానం చేస్తే కూడా విశేషమైనటువంటి పుణ్యప్రదాన్ని పొందుకునేటువంటిది అమావాస్య. కాబట్టి తిథి 17వ తేదీ శుక్రవారం నాడు అమావాస్య అని చెప్పుకోవచ్చు. లక్ష్మీ పూజ చేసిన వాళ్ళు 16 రాత్రి, ఇంకా అలాగే 17వ తేదీ పొద్దున పితృదేవతలకి ప్రాప్తి కొరకు, దాన ధర్మాదుల కొరకు పద్ధతి వినియోగించుకోవడం చాలా మంచిది. వీలైతే ఆ రోజు అంటే 17వ తేదీ శుక్రవారం నాడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆయుష్ హోమం చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు అశ్విని నక్షత్రం కూడా వచ్చింది కాబట్టి అశ్విని దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు అమావాస్య గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు.